నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను. చాలా మంచి స్పందన వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ యూస్ఫుల్. చాలా వీడియోస్ చాలామంది చేసి ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు. రోజ్ వాటర్. రోజ్ వాటర్లో మనం చాలా విషయాల్లో కలుపుకుంటూ ఉంటాం. మీకు ఇంకొక విషయం తెలుసా? రోజ్ వాటర్ వల్ల మనం ఎంతో ఇష్టంగా తినే దమ్ బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఈవెన్ వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా. సో అది ఫుడ్కి సంబంధించి. ఇక ఫేస్కి సంబంధించి మంచి గ్లో రావటానికి కానీ, మన ముడతలు పోవటానికి కానీ, క్లీన్గా కనిపించడానికి కానీ రోజ్ వాటర్ అమేజింగ్గా పనిచేస్తుంది. జస్ట్ రోజ్ వాటర్ని కాటన్తో కలిపి మనం తీసుకోవటం, నైట్ రోజ్ వాటర్ని ఏదైనా నిమ్మరసంతో కానీ లేదా ఎనీ ఆయిల్తో కానీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవటం వలన స్కిన్ చాలా అంటే చాలా క్లీన్గా కనిపిస్తుంది. మరి ఆ రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమిటి అనేది ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏమేం కావాలో పదార్థాలు ఒకసారి చూద్దాం. రోజ్ వాటర్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్. మనము మంచి రోజ్ని అంటే ఫ్రెష్గా ఉన్న రోజ్ని ఇలా రెక్కలు తీసేసి తీసుకోవాలి. అండ్ ఫ్రెష్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ వాటర్ అనగానే మనం ట్యాప్ వాటర్ అనేది యూస్ చేస్తాము మనం ఫేస్కి. అండ్ నేను చెప్పాను కదా ఫుడ్కి సంబంధించి కాబట్టి వాటర్ కూడా మంచినీళ్ళు, మనం త్రాగే నీరు మాత్రమే యూస్ చేయాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన పదార్థం బేబీ ఆయిల్. బేబీ ఆయిల్ ఎంత యూస్ చేయాలి ఏమిటి అనేది చెప్తాను. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను ఆల్రెడీ. ఆయిల్ అనేది మన ఇష్టం. మనం ఫేస్ ఆయిల్స్ ఆల్రెడీ అప్లై చేసుకుంటుంటే ఆ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ బేబీ ఆయిల్లో చాలా కెమికల్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి యూస్ చేస్తారు కాబట్టి నేను బేబీ ఆయిల్ని కన్సిడర్ చేస్తాను. సో బేబీ ఆయిల్, ఇవి మూడే మనకి కావలసిన పదార్థాలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ప్యాన్ పెట్టుకొని, మనకి ప్యాన్ ఏ ప్యాన్ అయినా పర్వాలేదు, కాకపోతే కాస్త మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవటం వలన మనకి వాటర్ అనేది హీట్ అయినప్పుడు మాడిపోయిన వాసన కానీ, మనం ఎక్కువసేపు స్టోర్ చేసుకోవాలి అంటే రోజ్ వాటర్ అనేది చాలా రోజులు ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 6 months వరకు యూస్ చేసుకోవచ్చు. లేదు బయట పెట్టుకోవాలి అనుకుంటే మినిమం 2 months అయితే గ్యారంటీగా ఉంటుంది. సో అందుకని మాడిన స్మెల్ రాకుండా ఉండాలి అంటే కాస్త మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక గ్లాస్కి సంబంధించిన వాటర్ని స్టోర్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఒక గ్లాస్ వాటర్ ఇందులో పోస్తున్నాను. ఇది ఒక 10 minutes వరకు మనం బాగా హీట్ చేయాలి. హీట్ కాకుండా మనం రోజ్ పెటల్స్ వేయటం మీరు చాలా వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. బట్ రకరకాల పద్ధతులు, వేరే వాళ్ళే నేను తప్పు అని చెప్పడం కాదు, కానీ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండి స్మెల్ చాలా అద్భుతంగా ఉండాలి మనకి రోజ్ వాటర్ అంటే మాత్రం ఈ వాటర్ అనేది చాలా హీట్ అవ్వాలి. సో ఇలా 10 minutesకి వాటర్ అనేవి హీట్ అవుతున్నాయి. మీకు బర్నింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా మనం ఒక గ్లాస్ తీసుకున్నాం వాటర్. ఒక గ్లాస్కి మీకు చెప్పాలి అంటే ఒక గుప్పెడు రోజ్ పెటల్స్ని వేసేయాలి. చాలా ఫ్రెష్గా ఉన్న వాటినే తీసుకోవాలి. అండ్ వీటిని కనీసం అంటే మనకి 1/2 glass వరకు, అంటే 1/4, హాఫ్ అని చెప్పలేం కానీ కొంచెం తగ్గే వరకు, వాటర్ పర్సంటేజ్ తగ్గినట్టుగా మనకి తెలుస్తుంది. ఒక స్పూన్ తీసుకొని ఇది బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ మొత్తం కిందకి దిగిపోతుంది. అండ్ మనకి రోజ్ పెటల్స్ కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. వాటర్ అనే కలర్ కూడా కంప్లీట్గా మారుతుంది. లైట్ పింకిష్ కలర్లో వాటర్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మొత్తం అవి మరుగుతున్న ఇది కనిపిస్తూ ఉంది మనకి. ఇలా ఒక 10 minutes ఉడికించాలి. ఉడికించటం వల్ల దీంట్లో ఉన్న సారం అంతా కూడా మనకి ఏదైనా అంతే కదా. అందుకనే తినే వాటిని నేను గతంలో కూడా వీడియోలో చెప్పున్నాను. తినే వాటిని మనం తినగలిగే వాటిని, మళ్ళీ కామెంట్స్ చేయొచ్చు, బెండకాయ తినచ్చా, ఆలు తినచ్చా, అలా కాదు. తినే వాటిని, టమాటా లాంటిది, మనం ఏదైనా కానీ తినే వాటిని ఆహారంగా పచ్చివి తీసుకోవడం చాలా మంచిది. ఉడికించటం వల్ల ఏదైనా కానీ సారం ఇలా దిగిపోతుంది. సో దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి తగ్గిపోతాయి, అవి వాటర్లో కలిసిపోతాయి. అలాగే ఈ రోజ్ వాటర్ కూడా కంప్లీట్గా
వాటర్ మనకి కలర్ చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కలర్ చేంజ్ అయిపోయింది. వాటర్ కలర్ మనకి పింకిష్ కలర్లో మంచి రోజ్ కలర్లో వచ్చేసింది. సో ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉడికించిన తర్వాత మనకి కలర్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయి మనకి మామూలుగా రోజ్ పెటల్స్ కలర్ ఎలా ఉంటుంది, ఈ కలర్ ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంత చేంజ్ అవుతుంది. ఈ కలర్ అంతా కూడా మనకి వాటర్లో దిగిపోతుంది కంప్లీట్గా. సో దిగిన తర్వాత మనం దీన్ని వడకట్టుకోవాలి. ఈ ఉడికించిన దాన్ని కూడా మనం క్రీమ్గా యూస్ చేసుకోవచ్చు, మిక్సీ పట్టుకొని ఏదైనా ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు, పడేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడైతే రోజ్ వాటర్కి మనం ఈ కలర్ వచ్చేసింది కంప్లీట్గా. సో దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలి. ఈ వాటర్ అనేవి కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం దీన్ని స్టోర్ చేసుకునే ముందు, అంటే బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకునే ముందు మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒక స్పూన్ తీసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ అనుకున్నాం. సో వాటర్ హీట్ అయిన తర్వాత పర్సంటేజ్ కొంచెం తగ్గుతుంది, అంటే ఒక 1/4 తగ్గుతుంది. సో దానికి మనం ఒక 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను, నేను మాత్రం ఈ జాన్సన్ అండ్ జాన్సనే యూస్ చేస్తాను. కారణం ఏంటి అంటే కెమికల్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. మన ఇంట్లో గానుగలో ఆడించిన కొబ్బరి నూనె, మనం కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి కొబ్బరి నూనె పట్టించుకొని అది కనుక కలుపుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు స్మెల్ చూస్తే అద్భుతంగా ఉంటుందండి. స్మెల్ అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే, అసలు కలర్ కూడా చూడండి, ఎగ్జాక్ట్ కలర్ మనకి రోజ్ వాటర్ కలర్ వస్తుంది. సో నేను ఇప్పుడు స్ప్రే చేసి చూపిస్తాను. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేను ముందుగా చెప్పినట్టుగా ఇది కంప్లీట్గా 6 months ఫ్రిడ్జ్లో హ్యాపీగా ఉంటుంది, అసలు ఎటువంటి ఇది ఉండదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బయట పెట్టేటప్పుడు మీరు డైరెక్ట్గా వాటర్ని మాత్రం పెట్టద్దు, ఏదో ఒక ఆయిల్ని కలిపే పెట్టండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా వాటర్ని పెడితే వాటర్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది, దాంట్లో పురుగులు పడే అవకాశం ఉంటుంది. సో ఆయిల్ని యూస్ చేయటం వలన మనకి కొంచెం అది తగ్గుతుంది. సో దీన్ని ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇలాంటి బాటిల్ని ఒకటి తీసుకొని స్మెల్ అయితే నేను ఆస్వాదిస్తున్నాను, మా స్టూడియోలో ఉన్న అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్కి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను వేరే యూస్ చేయలేదు ఇంతవరకు. మా ఇంట్లో మా సిస్టర్ వాళ్ళు కొబ్బరి నూనె యూస్ చేస్తారు, వాళ్ళకి గానుగా ఆడించేది ఉంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు కొబ్బరి నూనె యూస్ చేస్తారు, దానివల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది. బట్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జాన్సన్ అండ్ జాన్సన్కే ఇస్తాను. నేను రెగ్యులర్గా యూస్ చేసేది జాన్సన్ అండ్ జాన్సనే కాబట్టి నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. సో కలర్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ ఎంత మంచి కలర్, ఎంత బ్యూటిఫుల్ కలర్ అనేది మనకి వస్తుంది. సో ఇది మనం ఇలా స్ప్రే చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మీరు ఈ స్మెల్ని చూస్తే అసలు ఎంత బాగుంటుందంటే అసలు చాలా అమేజింగ్ ఉంటుంది. సేమ్ మీరు బయట కొన్న రోజ్ వాటర్ ఏ స్మెల్లో అయితే ఉంటుందో మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. సేమ్ స్మెల్ సేమ్ ఉంటుంది, ఇంకా థిక్నెస్ ఉంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం, వాటర్ పర్సంటేజ్ చాలా తక్కువ యూస్ చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం దేంట్లో యూస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను, ఇది మంచినీళ్ళతోనే చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇది చేసుకున్న రోజే, అంటే మనం ఏదైతే చేసుకున్న రోజే వాటర్ని ఆయిల్ కలపక ముందు మనం బిర్యానీస్లో దమ్ బిర్యానీ చేసినప్పుడు కానీ కర్రీస్లో కానీ కొంచెం ఒక 4-5 స్పూన్స్ కనుక యాడ్ చేస్తే అరోమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి, కర్రీస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సో బెనిఫిట్స్ కూడా మన స్కిన్ అనేది నీట్గా క్లీన్గా బ్యూటిఫుల్గా కనపడటానికి ఓన్లీ జస్ట్ ఇది చాలు. చూడండి ఆరిపోయింది, నేను ఏమీ చేయలేదు, జస్ట్ స్ప్రే చేసి వదిలేసాను స్కిన్ని, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా దీని మీద ఎటువంటి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా స్ప్రే చేసుకొని బయటికి వెళ్ళినా కానీ ఫ్రెష్ లుక్ ఉంటుంది, చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది మీరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. అందరికీ నచ్చే వీడియో. రకరకాలుగా చాలామంది చెప్తారు, బట్ చాలా సింపుల్గా చాలా మంచి అరోమా, చాలా రోజులు నిల్వ ఉండే పద్ధతి ఇది. ప్రయత్నించి చూడండి. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.